ఈరోజు గోధుమ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి ఒక బౌల్లోకి. అలాగే ఒక 1/4 కప్పు బియ్యం పిండి, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 1.5 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/4 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మొత్తం కూడా ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పునుగులు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకి పునుగులు వేయడానికి పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోండి. సో ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఒకసారి ఇలా చెక్ చేయండి పునుగు వేయడానికి వస్తుందా లేదా అనేది. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు. జస్ట్ ఈలోపు మనం ఆయిల్ ఇలా స్టవ్ మీద పెట్టుకోవచ్చు కదా. ఇలా పెరుగు వేసినవి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దానికి అంతా కూడా పట్టి అంతా కూడా పిండి నానుతుంది కదా. సో బాగుంటుందన్నమాట టేస్ట్. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి ఈజీగా కలర్ వచ్చేస్తాయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ మరీ బాగా కాగాల్సిన అవసరం లేదు. కొంచెం వేడెక్కాక మనం ఇవి పునుగులు వేసేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయాక పక్కకు తీసేసుకోవడమే. ఇవి వచ్చి మనకి నిలవ పచ్చడి ఏ పచ్చడితో తిన్నా కూడా బాగుంటాయండి టేస్ట్. నేనైతే హోటల్ స్టైల్ చట్నీ చేశాను అనమాట, పచ్చిమిరపకాయలతో పచ్చడి. అది కూడా చూపిస్తాను. ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ పైన ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది టిఫిన్స్ అన్నిటిలోకి కూడా బాగుంటుందన్నమాట టేస్ట్, మెయిన్గా ఇడ్లీ దోశల్లోకి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.